హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నాస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఇంట్లోనే కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అసలు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే కార్న్, క్యారెట్, బీన్స్ అవి ఒక్కొక్కటి తగులుతుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి ఏమేంటిదో మీకు చెప్తాను. బీన్స్, కార్న్, క్యారెట్, గార్లిక్, మిర్చి అండ్ కొన్ని క్యాప్సికమ్ కావాలి. ఇలా కట్ చేసేసుకొని ముందుగా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, గార్లిక్ అండ్ క్యారెట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మిర్చి అండ్ బీన్స్ యాడ్ చేసేసుకొని అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక క్యాప్సికమ్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జీస్ అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి వెజ్జీస్ అనేవి ఒకటి హార్డ్గా, ఒకటి సాఫ్ట్గా అండ్ ఒకటి వాటరీగా ఉంటాయి కాబట్టి సో అన్నీ ఒకేసారి వేస్తే అవి ఈవెన్గా కుక్ అవ్వవు. సో అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కార్న్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కార్న్ అంతా ఈవెన్గా ఫ్రై అయిపోయాక మనం లాస్ట్లో రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ యాడ్ చేసేసుకొని రైస్ యాడ్ చేశాక మనం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మంట అనేది. ఎందుకంటే రైస్ అనేది అడుగంటిపోతుంది. సో అందుకని మనం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా అన్ని వెజ్జీస్ అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి రైస్. తర్వాత మన టేస్ట్కు తగ్గట్టు కారం అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవటమే అండి. నేను ఇక్కడ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ అండ్ సాసెస్ ఏమి యూజ్ చేయట్లేదు. టేస్టింగ్ సాల్ట్ అవి హెల్త్కి అంత మంచిది కాదండి. సో అవి ఏమీ లేకపోయినా ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. పిల్లలకి వెజ్జీస్ తినిపించాలంటే చాలా కష్టపడాలి మనం ఇంట్లో. సో మనం ఇలా వెజ్జీస్ అన్నీ ఇలా వేసేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా చేసేసిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేస్తారు ఫుడ్ని. సో ఇలా ట్రై చేసేయండి ఇంట్లో. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కార్న్ ఫ్రైడ్ రైస్ ఎంత సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చో చూసేసారు కదా. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ సో దట్ మీకు నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదండి, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.